అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి విమర్శించారు. మాజీ మంత్రి కేటీఆర్ తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా అవుతుందని బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు అర్ధరహితమంటున్న ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి. 5 రోజులు పూర్తయ్యాయి. మనతో మాట్లాడేందుకు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా జరుగుతా ఉన్నాయి, ముఖ్యంగా అర్థవంతమైన చర్చ జరగకపోవడానికి కారణం ఏంటి అనుకుంటున్నారు? అర్థవంతం అనే పదానికే అర్థం లేకుండా చేసినటువంటి అసెంబ్లీ ఇది. అర్థవంతం అనే దానికి అర్థం తెలిస్తే కదా అని అయిపోయింది. 17వ తారీఖు ఆటో రిక్షా కార్మికులది వేసుకొని వచ్చారు. అది గొడవ. ఇది ప్రభుత్వం కూడా ఎంజాయ్ చేస్తుంది. ఎందుకంటే ఎంత సమయం వృధా అయితే అంత ప్రజలకి మనం ఏం చెప్పకుండా నడుస్తుంది, ఆన్సర్ చెప్పకుండా నడుస్తుంది. కారణం ఏంటంటే ప్రతిపక్షము చిల్లర వేషాలు వేస్తుంది, సభను సజావుగా నడిపనిస్తలేరు. కాబట్టి మేము ప్రజలకు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పలేకపోతున్నాం, ప్రజలకు అవసరమైన చట్టాలను రూపకల్పన చేయలేకపోతున్నాం. ఒకటి చెప్పండి, ప్రశ్నోత్తరాల సమయంలో కూడా ముఖ్యంగా ప్రశ్నకు చాలా సమయం ఎందుకు తీసుకుంటున్నారు? సో ఎందుకు అంటే కొత్త సాంప్రదాయం తీసుకొచ్చారనుకుంటున్నారా? సిగ్నేటరీ ఒక్కరున్నారు, సిగ్నేటరీకే ఇవ్వాలా. సిగ్నేటరీ వెనుక సప్లిమెంటరీ క్వశ్చన్ అని చెప్పి 10 మందికి ఇచ్చి 5 నిమిషాలు 2 నిమిషాలు ఒడిచిపోవాల్సిన ప్రశ్నకు సమాధానాన్ని గంటలు మాట్లాడుతున్నారు. కారణం ఏందన్నా? లాగింగే కదా, కావాలనే కదా, జరపాలనే కదా. ప్రభుత్వం ఆలోచన ఏంటంటే సమయం వృధా చేయాలి. ఇంకొకటి చెప్పండి సార్, అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలకు ఏం కావాలా? నేను కూడా మాట్లాడినా, నేను కూడా కెమెరాలలో వచ్చిన అన్న నేను ఎట్లా మాట్లాడినా మస్తు మాట్లాడినా కదా అన్నా, నువ్వు తోపన్నా అని మా కార్యకర్తలు అనాలా. ఇది రాజకీయ నాయకులకు అలవాటు. మాజీ మంత్రి కేటీఆర్ పై నిన్న ఏసీబీ కేసు నమోదు చేసింది. దీన్ని బీజేపీ పార్టీ ఏ విధంగా చూస్తుంది? అన్న చట్టం తన పని తను చేసుకపోతుంది అనేది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి డైలాగ్ అది. అన్న పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, తప్పొప్పులను చూస్తుంది, తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తుంది, నడిపిస్తుంది. అంతేగాని కేటీఆర్ గారు అరెస్ట్ మీద ఒక స్పందన, అరెస్ట్ కాకపోతే ఒక స్పందన, అదేముందన్న? తప్పు చేసిండు అనుకొని అరెస్ట్ అవుతాడు, రేపు ప్రూఫ్ అయింది అనుకుని జైలుకు పోతాడు. అంటే మీరు ఏమనుకుంటున్నారు? అంటే నిజంగా అవినీతి జరిగిందని మీ పార్టీ తరఫున మీరేమైనా భావిస్తా ఉన్నారా? మీకు సమాచారం ఉందా? అవినీతి జరిగిందా లేదా అనేది ఎంక్వైరీ కమిటీ బాధ్యత. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి శాసనసభ్యుడు, ప్రతి రాజకీయ నాయకుడు నోటికొచ్చిన దూల ముచ్చట్లు మాట్లాడడం వల్లనే ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి అనవసరమైన సమస్యల్ని ముందుకు తీసుకొస్తున్నారు. కేటీఆర్ గారు ఒకవేళ తప్పు చేస్తే శిక్షార్హులు, తప్పు చేయలేదని నిరూపణ అయిందనుకోండి ఆయన వచ్చేస్తాడు బయటకు. దాంట్లో ఏముందండి? ఎంతమంది రాజకీయ నాయకులు పోలేదు, రాలేదు, దాని గురించి అంతా మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది? ఒకటి చెప్పండి సార్, బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు ఒకవేళ కేటీఆర్ కనుక అరెస్ట్ అయితే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని అంటా ఉన్నారు, కామెంట్లు చేస్తా ఉన్నారు. అవునన్నా, భజన పరులు చేసే కామెంట్లు అవే కదా. ఎవరైనా వెంకటరమణారెడ్డి అరెస్ట్ అవుతాడంటే వెంకటరమణారెడ్డికి 100 మంది ఉంటారు, అగ్నిగుండం చేస్తామంటారు, వాళ్ళ పనే అది. అది కాదన్నా, అసలు ప్రజా సమస్యల పక్షాన నిలబడ్డమా లేదా, ప్రజల గురించి ఆలోచిస్తున్నామా లేదా అనేది చూడాలి. ప్రజలు రియాక్ట్ కావాలా. ఎన్టీ రామారావు గారు 1984లో ఆయనను పదవిచ్యుతుని చేస్తే రాజకీయంగా కార్యకర్తలు ఉద్యమించలే, ప్రజలు ఉద్యమించారు, ప్రజలు గొడవ పెట్టారు. అది రాజకీయం అంటారు. ఇదేం రాజకీయం అండి? 100 మందిని ఎంబడబెట్టుకుని అగ్నిగుండాలు అవి ఇవి. నిజంగా నువ్వు నిజాయితీ పరునివైతే నువ్వు వెళ్ళు, కోర్టుకెళ్ళు, కోర్టులో మాట్లాడు, కోర్టు నిర్ణయిస్తుంది. నువ్వు నిజాయితీ పరునివైతే కోర్టే వదిలేస్తుంది. దానికి అగ్నిగుండం అవడెందుకు? తెలంగాణ సాధించిన వ్యక్తివి కదా. తెలంగాణలో అల్లరి జరిగితే నీకేమన్నా ప్రతిష్ట? నీకు ఇంకా నీ ప్రతిష్ట దిగజారిపోతుంది కదా. అదే ఆలోచించుకోవాలి. ఇది బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చెప్తా ఉన్నారు. ఒకవేళ అంటే బీఆర్ఎస్ కనుక, ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఒకవేళ తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరైనా కూడా దానికి శిక్ష అనుభవించాల్సిందే. అంతేగాని ఎవరైతే బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నట్టు కూడా రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది, కేటీఆర్ అరెస్ట్ అయితే మేము ధర్నాలు చేస్తామని అయితే చెప్తా ఉన్నారో ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ భరత్తో రాజు, రాజ్ న్యూస్, అసెంబ్లీ ప్రాంగణం నుండి.